స్ట్రైట్ అవుట్ క్యాప్టెన్ మెయిన్ ప్రిమైస్ ఏంటంటే బ్లాక్ పీపుల్ వాళ్ళు ఒక అమెరికాలో హ్యూమిలియేషన్కు గురవుతూ ఉంటారు. వాళ్ళొక 5 పీపుల్ వాళ్ళందరూ కూడా ర్యాప్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సాంగ్స్ చేయాలి, ఒక ఆల్బమ్ చేయాలని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఈ రియల్ లైఫ్లో వాళ్ళ హ్యూమిలియేషన్ అంటే బ్లాక్ పీపుల్ మీద పోలీస్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఎట్లా అగైనెస్ట్గా ఉన్నారు అండ్ వాళ్ళు ఆ ర్యాప్ సాంగ్స్లో ఈ రియాలిటీ ఏదైతే ఉందో అంటే ఈ బ్లాక్ పీపుల్ మీద జరిగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సాంగ్స్లోకి తీసుకొచ్చి ఎట్లా పాపులర్ అయ్యారు, ఎట్ ది సేమ్ టైం దానివల్ల ఎట్లా డిస్ట్రాక్ట్ అయ్యారు అండ్ ఆ ఫేమ్ వల్ల వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ వాళ్ళ మనీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అంటే ఆబ్వియస్గా వాళ్ళు చాలా క్లిక్ అవుతారు అంటే ఆ సాంగ్స్ మూలన. ఇప్పుడు ఆ బ్లాక్ పీపుల్ మీద వాళ్ళు పోలీస్ వాళ్ళ మీద కూడా రూడ్గా ఇన్ ద సెన్స్ ఒక ఆ రియాలిటీ ఆస్పెక్ట్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా సాంగ్స్లో పెట్టడం వల్ల వాళ్ళ ఆ పాపులారిటీ ద్వారా ఈ మనీని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకున్నారు అండ్ దాన్ని ఎట్లా మిస్యూజ్ చేసినారు. ఆ మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ 5 మెంబర్స్ గ్రూప్ ఏదైతే ఉందో అంటే స్క్రాచ్ నుంచి ఎట్లా స్టార్ట్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫేమ్ ద్వారా ఆ మనీ ద్వారా ఎట్లా కొలాప్స్ అయిపోయినారు. ఆ కొలాప్స్ అయిన వాళ్ళు ఎట్లా అంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎట్లా డివైడ్ అయిపోయినారు ఏందనేది ఈ ర్యాప్ సాంగర్స్ సినిమా అనమాట. ఈ సినిమా మొత్తం కూడా యాక్చువల్గా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండ్ ఒక ఫ్రెండ్ చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు అనేది విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద ఫిలిం. బట్ ఓవరాల్ ఫిలిం ఏదైతే ఉందో ఏమంటారు ర్యాప్ సాంగ్స్ అండ్ మెయిన్ థీమ్ వచ్చేసి నాకు నచ్చిన థీమ్ అంటే జనరల్గా ఇప్పుడు ఆర్ట్ అనేది వాళ్ళ సరౌండింగ్లో జరుగుతున్న ఇన్సిడెంట్ని పుష్ చేసి దాన్ని అవుట్ చేసి ఇంకా వేరే లెవెల్ ఎక్స్పోజ్ చేయడం అనే థీమ్ని ఈ ఫిలిం మెయిన్గా చూపిస్తుంది అన్నమాట. అది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మీరు చూస్తున్నప్పుడు అయితే అసలు ర్యాప్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే అవుతుంటాయి, అసలు క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆ హ్యూమిలియేషన్ జరుగుతున్న హ్యూమిలియేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తూ ఆ సాంగ్ని కూడా అంతే లెవెల్లో వెళ్తూ అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమేటిక్స్ థింగ్స్ని కూడా కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ టోటల్ ఫిలిం ఫుల్ ఫ్లెజ్డ్గా 100% క్రేజీ లెవెల్లో ఎంటర్టైన్ చేయడం మాత్రం కన్ఫర్మ్. బట్ ఇఫ్ యూ వాచ్ ఇట్ యూ విల్ ఎంజాయ్ ఇట్ మోర్. That's it. Thank you for watching. Please do subscribe.